మనందరికీ కామన్‌గా ఉన్న అలవాటు ఏందంటే ఏదైనా కర్రీ చల్లగా అయిపోతే మళ్ళా రీహీట్ చేసుకొని గరం గరం తినాలనిపిస్తది. కానీ మనం ప్రతిసారి అట్లనే హీట్ చేసుకొని తింటే అది చాలా ప్రమాదకరం అని మీకు తెలుసా? అట్లా హీట్ చేసుకొని తినే ఫుడ్ ఐటమ్స్ నేను కొన్ని చెప్తా నోట్ చేసుకోండి. ఇవి మాత్రం ఎట్టి పరిస్థితిలో రీహీట్ చేసుకొని తినకండి. ఫస్ట్ వచ్చేసి అందరికీ ఫేవరెట్ అయిన ఆలుగడ్డ. దీన్ని రీహీట్ చేసుకొని తింటే దాంట్లో ఉన్న నైట్రేట్స్ అన్నీ బయటికి వస్తాయంట. అట్లా వచ్చిన నైట్రేట్స్ వల్ల మనకి వామిటింగ్స్ కంటిన్యూస్గా ఉంటాయంట. ఇంకోటి ఏంటంటే పాలకూరని కానీ మళ్ళీ హీట్ చేసుకున్నాం అనుకో వాటిలో ఉండే అమైనో యాసిడ్స్ అయినా నైట్రేట్స్ అయినా క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుందంట. ఇంకోటి మష్రూమ్స్ కానీ మళ్ళీ హీట్ చేసుకొని తిన్నాం అనుకో హార్ట్ డిసీజెస్ చాలా వస్తాయంట. అదే కాకుండా ఎగ్స్ని కూడా మనం రీహీట్ చేయొద్దంట. అవి కూడా డైరెక్ట్ తినేసేయాలి. అదే కాకుండా రైస్ కూడా అస్సలకే రీహీట్ చేసుకొని తినొద్దంట. దానివల్ల అందులో ఉండే బ్యాక్టీరియాకి గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. అట్లా రీహీట్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో దానివల్ల ఫుడ్ పాయిజన్కి చాలా ఛాన్సెస్ ఉంటాయంట. లాస్ట్ ఐటమ్ అందరి ఫేవరెట్ చాయ్. దీన్ని కూడా రీహీట్ చేసుకొని అస్సలకే తాగొద్దంట. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిసీజెస్ ఉంటాయంట. ఇవే కాకుండా ఇంకేమైనా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఇలాంటివి కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.